ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు ఈ ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి జాయింట్ హౌస్ ఉంది సార్. మీరు చెప్పినట్టు ఒక హౌస్ అడిగారు సార్, ఒక హౌస్ ఉంది. ఆ ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, ఇమీడియట్ కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, రేపే డెలివరీ చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటాడు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించడం, మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే నేను చెప్తారు కలెక్టర్ కూడా. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయల గ్రామంలో ఇచ్చిన మాట నెరవేర్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పుచ్చకాయల గ్రామంలో తలారి గంగమ్మ ఇంటికి వెళ్లిన సందర్భంగా తన చిన్న కుమారుడు అశోక్ కు ఎలక్ట్రికల్ ఆటో కావాలని గంగమ్మ సీఎంను కోరారు. అందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించి వెంటనే కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకు ఎలక్ట్రికల్ ఆటోను అందజేయాలని సీఎం ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యే కెఈ శ్యామ్ బాబుతో కలిసి 3.8 లక్షల విలువైన ఎలక్ట్రికల్ ఆటోను అశోక్ కు అందజేశారు. అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కింద కవితకు ₹1,00,000 చెక్కు అందజేశారు. ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు ఈ ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి జాయింట్ హౌస్ ఉంది సార్. మీరు చెప్పినట్టు ఒక హౌస్ అడిగారు సార్, ఒక హౌస్ ఉంది. ఆ ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, ఇమీడియట్ కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, రేపే డెలివరీ చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటాడు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించడం, మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే నేను చెప్తారు కలెక్టర్ కూడా.